కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి మాటల యుద్ధం జరుగుతోంది. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలున్నాయని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఎన్నికలకు ముందు కాళేశ్వరంపై కేంద్రానికి లేఖలు రాసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అయితే బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారని తెలిపారు. కాళేశ్వరం విషయంలో తప్పు చేసిన వారిని ఎవరిని వదిలేది లేదన్నారు జీవన్ రెడ్డి. కాళేశ్వరం మీద విచారణ సిబిఐ చేత చేపిస్తే బాగుంటుంది. ఎందుకంటే దీని లోపల అనేక సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ, నాబార్డు, బ్యాంకుల కన్సార్టియం విచ్ ఈజ్ హెడెడ్ బై విజయ బ్యాంక్, ఇట్లా రకరకాలైనటువంటి బ్యాంకులు, సంస్థలు, సర్వే ఏజెన్సీలు అయినటువంటి వాప్కోస్, మోటార్లు సప్లై చేసినటువంటి బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇది ఒక పెద్ద స్థాయి లోపల జరిగినటువంటి కుంభకోణం. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి నాటి టీపీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు భారత ప్రభుత్వానికి లేఖ రాసినాం. అమిత్ షా గారు చర్య తీసుకుంటలేరు, మోడీ గారు చర్య తీసుకుంటలేరు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఎన్నికలప్పుడు బాగా ప్రచారం చేసి ఒక పర్సెప్షన్ డెవలప్ చేసి అధికారంలోకి వచ్చిర్రు మిత్రులు రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కథ ఉల్టా తిప్పి ఉల్టా చోరు కొత్తవాళ్ళ అంటే అన్న రీతి లోపల ఈ ఇన్వెస్టిగేషన్ ని, ఈ కాళేశ్వరం కథని కాంగ్రెస్ పార్టీ కంచికి చేర్చాలనుకుంటుంది. 1,20,000 crore 1 లక్ష ఎకరాలు కూడా సాకు రాలేదు. ఇంకోటి పిఎస్ కుంగిపోయినాయి. ఏంటంటే ఆ ఇసుక తల్లిపోయిందంట. బాగున్న ఇసుక తల్లిపోతుంది, నల్లి ఇసుక తల్లిపోతా? అదే బాగున్న ఇసుక తల్లిపోతుంది. ఏ బాగా ఇసుక ఎందుకు పెడుతుంది? ఇసుక తల్లిపోయి పెడుతుంది. నల్లి ఇసుక తల్లిపోకుండా ఏమైతుంది? ప్లాన్స్ అండ్ డిజైన్స్ కింద ఇక ఆ తల్లిపోయేటువంటి నదిలో మనం డిజైన్ చేయవచ్చు. సముద్రంలో కడుతున్నారు వంతెనలు, సముద్రంలో వంతెనలు కడుతున్నారు అంటున్నాను. ఇప్పుడు ఇంజనీర్ డిజైన్ ఇస్తే దాన్ని రూపొందిస్తే చక్కగా ఉంటుంది. లీడర్ రూపొందిస్తే ఎట్లుంటది? మేము మా ఆలోచన మేము ఇంజనీర్ల ముందు పెడతాం. ఇంజనీర్లు ఏదైతే డిజైన్ రూపొందించాలి, మేమే డిజైన్ రూపొందిస్తే ఇంకొక ఇట్లుంటుంది. సీఎం ఇస్ వెరీ ఫర్మానెంట్. ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్గా ఉన్నారు. మన శాసన మండలి ఏదైతుందో నిక్కచ్చే చెప్పేసి వాడు ఎంత పెద్దోడైనా మనం వదిలిపెట్టే ముచ్చట లేదు. ఆందోళన గట్టితో పెట్టుబడి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.